అందరికీ నమస్కారం. పోలీసు భారీ ఎన్‌కౌంటర్ 31 మంది కనుమత. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ పూర్తి వివరాలు మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. ఇంకా లేట్ చేయకుండా ఈ పూర్తి వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే బీజాపూర్‌లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర కాల్పులు జరగగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులతో పాటు ఇద్దరు జవాన్లు మృతి చెందగా భారీ సంఖ్యలో మావోలు, భద్రతా బలగాలు గాయపడ్డారు. అయితే బీజాపూర్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ పశ్చిమ బస్తర్ డివిజన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భేటీ జరుగుతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో డీఆర్జీ, సీఆర్‌పీఎఫ్, కోబ్రా యూనిట్, ఎన్ ఎస్టీఎఫ్‌కు చెందిన 3,100 మంది బలగాలు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 31 మంది మావోయిస్టులు అక్కడికక్కడే హతం కాగా, ఇద్దరు సైనికులు కూడా మృతి చెందారు. అయితే అదే విధంగా గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరగనుందని సమాచారం. కాగా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని భద్రతా బలగాల అధికారులు పేర్కొన్నారు. అయితే 31 మందిలో 18 మంది పురుషులు, 13 మహిళలు ఉన్నారని నారాయణపూర్, దంతెవాడ జిల్లా ఎస్పీలు తెలిపారు. చనిపోయిన వారిలో 16 మంది మావోయిస్టులను గుర్తించామని, ఈ 16 మంది నక్సలైట్లపై కోటి లేదా 30 లక్షల రూపాయలకు పైగా రివార్డు ఉందని గుర్తించారు. మరో 15 మంది మావోయిస్టుల గుర్తింపు కోసం చర్యలు చేపట్టారు. మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.